వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పొదుపు పర్యావరణ పరిరక్షణ సందేశాలను ఆచరణలో చూపిస్తూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఖర్చు తగ్గింపు మరియు ఇంధన పొదుపుకు ప్రాధాన్యమిస్తూ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కారులోనే పర్యటిస్తున్నారు. కావలి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన తుమ్మలపెంటలో నిర్వహించనున్న మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామాన పర్యటిస్తూ మత్స్యకారులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడుతున్న ఎమ్మెల్యే వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా కష్టకాలంలో ఉపాధి సమస్యలు ఎదుర్కొనే మత్స్యకారుల కష్టాలను తెలుసుకుంటూ వారికి ప్రభుత్వం ద్వారా అందే సహాయంపై వివరిస్తున్నారు. ప్రజాసేవలో భాగంగా ఒకవైపు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే మరోవైపు సాధారణ జీవన విధానాన్ని ప్రోత్సహిస్తూ అన్ని గ్రామాలకు ఎలక్ట్రిక్ కారులోనే ప్రయాణించడం ద్వారా పొదుపు పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ యువతకు, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కావలి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారు సోదరులందరికీ కూడా వారి అకౌంట్లో 20,000 రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరుగుతుంది. దానికి మన కావలి నియోజకవర్గానికి రావటం ఎక్కడో కాదు, మన తుమ్మలపెంటలోని మత్స్యకారు సోదరులకి ఇళ్ల దగ్గరే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించడానికి జిల్లా కలెక్టర్, జిల్లా పార్టీ అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి నేను కూడా ప్రతి గ్రామంలో ఉన్న మత్స్యకారు సోదరులతో కలవాలి, కాపులతో చెప్పాలి. మనకి గతంలో మన మత్స్యకారు సోదరులకు సంబంధించినటువంటి వలల కాడ్నుంచి, మోటార్ల కాడ్నుంచి, బోట్ల కాడ్నుంచి చాలా సబ్సిడీలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఆ సబ్సిడీలు ఆగిపోయినాయి, మళ్ళా ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన ఊరికే వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా వారిని సాధారణంగా ఆహ్వానించి, మెప్పించి, ఒప్పించి మన యొక్క సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మనం పడేటువంటి బాధలన్నింటినీ కూడా వారికి చెప్పి వాటన్నిటిని పరిష్కారం చేయించుకుంటే బాగుంటుందని ఈరోజు మనం అడగంగానే ముఖ్యమంత్రి గారు మన ఊరికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 6-7 కిలోమీటర్ల దూరంలో ఉండే మన ఊరికే వస్తున్నారు. కాబట్టి మన గ్రామస్తులు అందరూ కూడా, ఇది రాజకీయాలకి ఇంకొకటికి కాదు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనం అన్నిటినీ కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా, ఈ గ్రామస్తులు అందరూ కూడా, మహిళల దగ్గర నుంచి అందరూ కూడా తరలిరండి. ఉదయం 9 గంటలకల్లా మనందరం కూడా అక్కడ ప్రాంగణానికి చేరుకోవటం, అక్కడ ప్రోగ్రాం 11:30కి లేదా 12 గంటలకే అయిపోతుంది. అయిపోయిన వెంటనే అందరికీ కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నాను. అందరూ కూడా విందు ఆరగించి అందరూ సుభిక్షంగా ఇంటికి రావడానికి అన్ని సదుపాయాలు నేనే చూస్తున్నాను. తప్పకుండా మన సమస్యల పరిష్కారం కోసం కావలి నియోజకవర్గంలో మత్స్యకారుల సోదరులు, ఎందుకంటే మన ప్రాంతంలోనే ఈరోజు జువల్దని ఫిషింగ్ హార్బర్ ఉంది, పెద్ద బోట్లు కొనాల్సిన అవసరం ఉంది. ఉన్న సబ్సిడీ చాలదు, ఇంకా సబ్సిడీ పెంచి నాకు ఇవ్వండి అని మనం అడగాలన్నాం. మనం అక్కడ పోయి అడిగేదానికంటే కూడా ఈరోజు మన ఊరికి వస్తున్నాడు. కాబట్టి మనం ఇక్కడ అడిగితే ఇక్కడే హామీ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా, మత్స్యకారులు అందరూ కూడా రండి, అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేసి మన యొక్క భవిష్యత్తు, మన బిడ్డలకి, మన భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని హామీలు పొందుదామని మనసారా కోరుకుంటూ, మీ గ్రామానికి సంబంధించి కూడా
ఈ చెప్పలేరుకి ఉత్తర వైపున 2,64,00,000తో ఆ మన పోర్టుకు సంబంధించినటువంటి దాకా తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది. 2,64,00,000తో సముద్ర పొడ్డు దాకా ఇప్పుడు ఉన్నటువంటి రోడ్డు మీద మనకి బ్రిడ్జి ఏర్పాటు చేసి బకింగ్హామ్ కెనాల్ మీద అవతలకు పోయేదానికి తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే ఎవరో ఒకరు కాంట్రాక్టర్ వచ్చి దాన్ని కూడా ప్రారంభిస్తారు. ఇంకా అదే విధంగా ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.